హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గోరు చిక్కుడుగాయలతో మంచి కూరను చూపించబోతున్నానండి. గోరు చిక్కుడుగాయలని బాగా కడుక్కొని సైడ్లో ఇలా తీస్తే నారంతా వచ్చేస్తుంది. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసుకోండి ముందుగానే. ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ నూనె కూడా తక్కువ పడుతుంది, మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఒక్క స్పూన్ అంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇది పోపుకి. మనము తక్కువ ఆయిల్తో మంచి టేస్టీ అయిన ఒక వేపుడు అండి. ఇది మీరు కర్రీలాగా చేసుకోవచ్చు, వేపుడులాగా చేసుకోవచ్చు. నేను చపాతీ కోసం వేపుడు చేస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చాలు, నేను తీసుకునే క్వాంటిటీకి. ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేయించుకుందాము. ఇది కొంతసేపు వేయించుకుంటే రంగు మారుతుంది కదా, అంతవరకు వేయించుకోండి. గోరు చిక్కుడుగాయ ప్లెయిన్గా చేస్తే కొందరు ఇష్టపడరు, దానిదే అయిన ఒక ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అందుకని కొద్దిగా పప్పు ఇలా ఏదైనా పప్పు మిక్స్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కూడా వేగింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా కూడా ఒక్కటే చిన్నది తీసుకున్నాను, చాలు. ఇది కూడా బాగా మెత్తబడేదాకా వేయించుకుందాం ఆయిల్లోనే. చూడండి, కొంచెం ఆయిల్ వేసినా కూడా నాన్ స్టిక్లో చేస్తున్నాం కాబట్టి ఏమీ పట్టుకోదు. అలాగే టమాటాలు మెత్తబడడానికి ఉప్పు, కూరకు కూడా సరిపోయేంత ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పు తక్కువ వేయండి. పసుపు, కారం, అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్, అంతే టేస్టీగా ఉంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. వెజిటేబుల్స్ మీరు పిల్లలకు కూడా ఈ రూపంగా పెట్టచ్చు. డైరెక్ట్గా ఉత్త గోరు చిక్కుడుకాయలు పెడితే తినరు కాబట్టి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఉప్పు, కారం, పసుపు, అంతే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయలే. ఇప్పుడు పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఒక అరగంట లేదంటే 15 నిమిషాలు నానబెట్టుకున్నా చాలు. ఇవి పచ్చివే నానబెట్టినాం కాబట్టి మనం టమాటాలు వేసినిచ్చి కొంతసేపు టమాటాలు పచ్చివాసన పోయిన తర్వాత ఈ పెసరపప్పు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా అదే ఆయిల్లో వేయించుకుందాము. ఇలా ముందుగానే నీళ్ళు వేయకుండా ఇలా వేయించుకోవడం వల్ల అందులో ఉండే పచ్చిదనం అంతా పోయి మంచి సువాసన వస్తుంది, మనకి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. అలాగే మనము గోరు చిక్కుడుకాయలు కూడా బాగా నార తీసేసుకోండి. దీనికి పీచు లాగా ఉంటుంది, అది తీసి చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు అది కూడా పచ్చివి అవన్నీ ఎక్కడ బాయిల్ చేసినవి కాదు కాబట్టి ఇది కూడా ఇప్పుడు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేయించుకుందాం. ఇలాగా చాలా ఈజీగా అయిపోతుందండి. గోరు చిక్కుడుకాయలు కొందరు ఇష్టపడరు, ఈ మెథడ్లో చేయండి, అందరూ ఇష్టపడి తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పెసరపప్పు వాడినాను కదా, మీరు పెసరపప్పు ప్లేస్లో ఎర్ర కందిపప్పు, అదే మసూర్ దాల్ వస్తుంది కదా, అదైనా వేసుకోవచ్చు. పెసులు కూడా మనం ముందు రోజు నైటే నానబెట్టి ఇలా వేసుకోవడం వల్ల మనం ప్రోటీన్స్ కూడా అందించిన వాళ్ళం అవుతాం పిల్లలకి. మంచి హెల్తీ అండి. మనం మన చేతిలో ఉంది వంట, మనం ఏవైనా కూడా దానికి అనుగుణంగా మార్చుకుంటూ పోవాలి, ఒకే రకంగా తినకుండా ఒక్కొక్కసారి వెరైటీ చేంజ్ చేస్తూ ఉంటే అందరికీ ఇష్టమవుతుంది. ఈ పప్పు వేసి చేయడం వల్ల అంత టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఇప్పుడు గోరు చిక్కుడుకాయలు కూడా కొంతసేపు మూత పెట్టినాం కదా, పచ్చివాసన పోయి బాగుంది. ఈ చిన్న గ్లాసుడు నేను వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేయడం వల్ల మనకి పప్పు, గోరు చిక్కుడుకాయలు అన్నీ బాగా ఉడికిపోతాయండి, బాగా మెత్తబడతాయి. అంతే చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే బాగా ఆవిరికి మెత్తబడతాయి. మీరు అదే రైస్కి కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ వేసి గ్రేవీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చపాతీకి చేస్తున్నాను కాబట్టి తక్కువ వాటర్లో ఇలా చూడండి, బాగా నీళ్ళు కూడా అన్నీ ఇంకిపోయినాయి కదా, ఇంకొంచెం ఉన్నాయి. బాగా కలిపి చూడండి, అన్నీ ఉడికింటాయి. ఇప్పుడు మనము గోరు చిక్కుడుకాయలు ఇలా చూస్తే తెలిసిపోతుంది మనకి. చూడండి, మెత్తబడింది కదా. ఇది లంచ్ బాక్స్కి కూడా బాగుంటుందండి, చపాతీ జతలో బాక్స్కి పిల్లలకి పెద్దలకి పెట్టేయచ్చు. ఇలా బాగా కలిపి ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ తేమ ఉంది, అది కూడా నేను ఇంకిపోయేదాకా డ్రై చేస్తున్నాను కాబట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనం ఇంకా చపాతీ, రొట్టి ఏమైనా చేసుకునే లోపల సరిపోతుందండి. ఇది జొన్న రొట్టికి కూడా మంచి కాంబినేషను. నేను ఇక్కడ చపాతీకి చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ అంత ఇంత ఉండే నెమ్ము కూడా అంతా ఇంకిపోయి బాగా డ్రై అయ్యి పప్పు, కాయలు అన్నీ బాగా మెత్తబడి ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, తక్కువ మసాలాతో మంచి రుచికరమైన వంట అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ కూర నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.
చాలా టేస్టీగా ఉన్నింది. నేను చపాతీకి చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో అందరికీ పెట్టండి. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.